వెల్కమ్ టు కార్తీక మాసం స్పెషల్ కాంటెస్ట్ విత్ వాసవి బండర్. సో ఫ్రెండ్స్, 15 డేస్ 15 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా మరి. సో ఒకటవ రోజు ఒకటవ ప్రశ్న. కార్తీక మాసంలో సూర్యుడు ఏ రాశి యందు ప్రవేశిస్తాడు? దీనికి ఆన్సర్ తులారాశి. సెకండ్ క్వశ్చన్. భక్త మార్కండేయుని తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ మృకండ మహర్షి. థర్డ్ క్వశ్చన్. దేవతలకు సైన్యాధ్యక్షుడు ఎవరు? దీనికి ఆన్సర్ కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఈ పేర్లండి, ఈ పేర్లో ఏవైనా సరే. సో దీనికి ఆన్సర్ అయితే కుమారస్వామి అంటే కార్తికేయుడు అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్. భార్గవుని తల్లి పేరు ఏమిటి? సో దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే యాక్చువల్లీ భార్గవుడు అంటే ఎవరు అని చాలామందికి అయితే సందేహం ఉంది ఫ్రెండ్స్. ఈ భార్గవుడు అనే వ్యక్తి వచ్చి భృగు మహర్షి ఇంకా ఊర్జస్వతి ఈ దంపతుల యొక్క కుమారుడు అనమాట ఈ భార్గవుడు. అసలు ఈ భార్గవుడు ఎవరో తెలుసా అండి మీకు? నవగ్రహాల్లో ఒకరైన శుక్రాచార్యుడు అండి. అసలు మరి భార్గవుడికి శుక్రాచార్యుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ శుక్రాచార్యుని వాళ్ళమ్మ ఊర్జస్వతి. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? అయితే ఈ ఊర్జస్వతి భృగు మహర్షి యొక్క కొడుకైన భార్గవుడు, ఈయనకి ఏంటంటే ముందుగా ఈయనకి శుక్రాచార్యుడు అన్న పేరు లేదండి, ఆ తర్వాత వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఈయనకి శుక్రాచార్యుడు అంటే అందరికీ తెలుసు, రాక్షసులకి గురువు. ఈయనకి రాక్షసులు అంటే అపారమైన ప్రేమ. వాళ్ళకి ఎప్పుడు విజయం చేకూరాలని ఆలోచిస్తాడు. గురువు కదండి, న్యాయంగానే ఉంటారు. ఒకసారి ఈ రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగింది. అక్కడ అంధకాసురుడు అనే రాక్షసుడు అనమాట దేవతలపైకి యుద్ధానికి వచ్చాడు. దేవతలు చూసుకుంటారు కదండి. అదే టైంకి పరమశివుడు ఆయన తపస్సు నిమగ్నంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన యుద్ధం మొదలు అవ్వంగానే ఈ యుద్ధం జరిగింది 1000 సంవత్సరాలు జరిగింది, 1000 years. ఆ తర్వాత పరమశివుడు ఆ ధ్యానం నుంచి లేచి వస్తాడనమాట. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఆయనకు ఒక్క నిమిషం అర్థం కాదు, వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారా అని. చూస్తే మళ్ళీ అదే అంధకాసురుడే ఉన్నాడు అక్కడ. దేవతల్ని పిలిచి అడుగుతాడనమాట, అసలు ఏం చేస్తున్నారు? 1000 సంవత్సరాల నుంచి అంధకాసురుడిని ఏమి చేయలేకపోతున్నారేంటి అంటే చెప్తారంట, అయ్యా భార్గవుడు అంటే అదే రాక్షసులకు గురువు, మేము చంపటం, ఆయన సంజీవిని మంత్రం వేసి బతికించటం. రోజు ఇదే అవుతుంది. మేము ఈరోజు చంపితే వాళ్ళు నిద్ర నుంచి లేచి వచ్చినట్టుగా లేచి మళ్ళీ పోరాడతారు, మేము మళ్ళీ చంపుతున్నాం, మళ్ళీ వస్తున్నారు. ఇదే తంతు 1000 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందయ్యా, వాళ్ళు వస్తూనే ఉన్నారు, మేము అలసిపోతూనే ఉన్నాము అంటాడు. అయితే ఫస్ట్ ఆ భార్గవుని ఇక్కడికి తీసుకురండి అని చెప్తాడంట. ఆ భార్గవుని పరమశివుడు పిలుస్తున్నారని చెప్పి తీసుకొస్తాడు. తీసుకురాగానే పరమశివుడు కోపంతో ఆయన్ని మింగేస్తాడు, ఆయన్ని పొట్లేకి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ భార్గవుడు శివుని కడుపులో నుంచి బయట ఏం జరుగుతుందో అంతా చూడగలడు, వినగలడు, కానీ మంత్రాన్ని చెప్పలేడు, మంత్రాన్ని వాడలేడు. ఇలా ఇంకేముందండి, భార్గవుడు లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి ఒక 2-3 రోజుల్లో యుద్ధం అయిపోయింది. అంధకాసురుణ్ణి సంహరించేశారనమాట. సంహరించేసిన తర్వాత ఈ భార్గవునికి అనిపించింది, నేను చేసింది తప్పు, ఎంతో అవసరం ఉంటే తప్ప ఈ సంజీవిని మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఇప్పుడు నేను శివుడిని ఎలా ప్రశంసం చేసుకోవాలి అని చెప్పేసి శివుడి మీద ఒక పెద్ద స్తోత్రం చేస్తాడంటండి. ఆ స్తోత్రానికి ఈశ్వరుడు కరిగిపోయి ఈయనని ఇప్పుడు శుక్లనాళాలు పోతాయి చూడండి, శుక్లనాళాలు ఎక్కడి నుంచి అయితే విడుదల అవుతాయో అక్కడి నుంచి ఈ భార్గవుని విడుదల చేస్తాడంటండి. అందుకనే అప్పటి నుంచి ఆయనకి శుక్రాచార్యుడు అని పేరు వచ్చిందనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఊర్జస్వతి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఈ అధ్యాయంలో ఎలుకగా మారిన వ్యక్తి యొక్క తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి దేవశర్మ. 6th క్వశ్చన్, 6వ ప్రశ్న. పార్వతీ పరమేశ్వరులకు ఎంతమంది సంతానం? ఫ్రెండ్స్, దీనికైతే చాలామంది 2, 3, 4, 5, 6, 7 రాశారు. కానీ ఇది కొంచెం చిన్న లాజికల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ జనరల్గా పార్వతీ పరమేశ్వరులు అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటే ఈ జగత్తు మొత్తం సకల చరాచర ప్రాణులు అన్నిటికీ ఆది దంపతులు వాళ్ళే, తల్లి తండ్రి వాళ్ళే అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ 2, 3, 4, 5, 6, 7 కాదు, జగత్తు మొత్తం, ప్రతి ప్రాణి, జగత్తు మొత్తం దీనికి ఆన్సర్. అంతే కదండి, సృష్టికి ఆది దంపతులు అమ్మ నాన్నలు వాళ్ళే. కాబట్టి దీనికి ఆన్సర్ జగత్తు మొత్తం వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలే.
కొంచెం చిన్న లాజికల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అంతే కదా, అన్నీ తెలిసిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ కాకుండా చిన్న లాజికల్ అంతే. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, పూతే పూయకుండా కాయలు కాచే వృక్షం పేరు ఏమిటి? మనం రోజు శివునికి కార్తీక మాసం అంతా అర్చన చేస్తున్నాం కదండి ఫ్రెండ్స్, బిల్వ వృక్షం ఫ్రెండ్స్, మారేడు, బిల్వపత్రి, బిల్వ చెట్టు, ఓకేనా? దీని ఆన్సర్ బిల్వ వృక్షం లేదా మారేడు వృక్షం. నెక్స్ట్ 8th క్వశ్చన్, సాలెపురుగు, పాము, ఏనుగు వీటిని గుర్తు చేసే పుణ్యక్షేత్రం పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ శ్రీకాళహస్తి. 9th క్వశ్చన్, శివాలయం నుంచి మనం ప్రసాదం ఇంటికి తీసుకొని రావాలి అంటే ఎవరి అనుమతి తీసుకోవాలి? ఫ్రెండ్స్, సో మనం శివాలయంకి వెళ్ళాము అంటే ఎలా పడితే అలా ప్రసాదం తెచ్చుకోవడానికి ఉండదన్నమాట. మనం ఒకరికి చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా అండి మీకు? విచార శర్మ. ఈ విచార శర్మ అంటుంది ఏంటి అనుకుంటున్నారా మీరు? కంగారు పడకపోండి, జస్ట్ ఒక టెన్షన్ చెప్దామని. చండీశ్వరుడు అండి. సో చండీశ్వరునికి ఇంకొక పేరే విచార శర్మ. సో ఈ విచార శర్మ ఏంటంటే అండి, మామూలు మానవుల్లాగే భూమి మీద పుట్టిన నార్మల్ సాధారణమైన వ్యక్తి అనమాట. ఈయన వేదాలు పారంగతుడు, దైవభక్తి కలవాడు. ఒకరోజు అలా అడవిలో మార్గాన కూర్చొని ఆయన పని ఆయన వేదాలు చెప్పుకుంటూ ఉంటే ఒక ఆవులు కాచి ఆయన ఆవుల్ని కాస్తూ ఆవులు సరిగ్గా మాట వినట్లేదు అని చెప్పేసి కట్టెతో వాటిని కొడుతున్నాడు. ఈయన పట్టరాని కోపం వచ్చేసి, నీకు ఆవుల్ని కాయటం రాదు, నేను ఆవుల్ని కాస్తా, నువ్వు పో అని ఆయన తరిమేసి ఈయన ఆవుల్ని కాయటం ప్రారంభిస్తాడట. ఆవుల్ని కాస్త ఆ ప్రేమతో ఆయన ఆవుల్ని ఇలా నిమురుతాడంట. నిమిరేసరికి ఆయన చేతి యొక్క మహిమతో 2 కుండలు 3 కుండలు ఇచ్చే పాలు కడవలుగా ఇస్తున్నాయంటండి పాలు ఆవులు. అలా ఇంటికి వెళ్ళాక అవి చాలా పాలు ఇస్తుంటే అందరూ సంతోషంగా వాడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత, అంటే ప్రతిరోజు ఆయన ఆవుల్ని కాయటము అంటే ఏదో వాటిని కట్టడమో లేదంటే బంధించడమో లేదంటే వాటిని చూసుకుంటూ ఉండడం కాదు. ఆయన అవి వదిలేసి ఆయన వేదాలను చెప్పుకుంటూ ఉండేవాడంట. ఈ ఆవులు ఆ వేదాలను వింటూ గట్టి మేస్తూ ఉండేవి. అలా వినంగా వాటికి జ్ఞానం అనేది వచ్చేసింది. సో ఈ పాలు మనకి ఇంత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నా, అతనికి పాలు ఇవ్వకుండా మనం ఎక్కడో వెళ్ళి పాలు ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన వేదాలు చెప్పుకుంటూ ఉంటే ఈ ఆవులు వచ్చి ఆయన పక్కన నిల్చొని అలా పొదుగుతూ పాలు ఇచ్చేసేవాట. అంటే ఎవరు పితకకుండానే పాలు వదిలేసేవాట. అవి అలా కుండలు పాలు వదిలేసేవాట. ఈయన అరే పాలన్నీ నేల పాలు అవుతున్నాయని చెప్పేసి కుండలు తెచ్చి పెట్టేవాడట. ఈ కుండలన్నీ నిండిపోయేవి. ఈ పాలను ఏం చేయాలి అని చెప్పేసి పక్కనున్న ఏటిలోకి వెళ్ళి స్నానం చేసి ఇసుకతో శివుణ్ణి తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసేవాడంటే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ శివనామ స్మరణ చేస్తూ ఆ పాలన్నీ శివునికి అభిషేకం చేసేవాడంట. ఇలా కొన్ని రోజులు నడిచాక ఒక వ్యక్తి ఎవరో అటుగా దూరం నుంచి వెళ్తూ ఈ అబ్బాయి ఈ విచార శర్మ పాలన్నీ కింద పోయడం గమనించాడట. గమనించి ఊరి వాళ్ళకందరికి వెళ్ళి చెప్పాడట. ఆ ఆవులన్నీ ఊరి వాళ్ళమే కదండి, ఆవులు కాచేవాడికి అప్పగిచ్చారు వీళ్ళు. ఆయన దగ్గర నుంచి నేను కాపు కాస్తా అన్నాడు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నకి వెళ్ళి ఈ అబ్బాయి మీద కంప్లైంట్స్ ఇచ్చేసారనమాట. వాళ్ళ నాన్నకి పట్టరాని కోపం వచ్చేసింది. సో అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం ఫస్ట్, ఆ అబ్బాయి తప్పు చేస్తున్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళ నాన్న దూరంగా ఒక చెట్టు చాటు నిలబడి నెక్స్ట్ రోజు గమనిస్తున్నాడంట పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేసి. ఏముంది, యథావిధిగా జరుగుతోంది. కానీ ఆయనకి అభిషేకం చేస్తున్నాడు అని తెలియదు, పాలు కింద పోస్తున్నట్టుగానే కనిపించింది వాళ్ళ నాన్నకి కూడా. అందుకు వచ్చి కట్ట తీసుకొని వీపు మీద వెనకాల పద వాదేశాడనమాట. బాగా చేత కొట్టేశాడు. కానీ ఆయన శివునికి పూజిస్తూ ఒకరు కొడుతున్నారు అని స్పృహ కూడా ఆయనకి తెలియట్లేదు అనమాట. తర్వాత ఏం చేశాడు వీళ్ళ తండ్రి, ఆ పాలకుండని, అబ్బాయి మాట వినట్లేదని ఆ పాలకుండని కాలుతో తన్నేస్తాడు. ఆ కుండ విరిగిపోయి పాలన్నీ కింద పడిపోతాయి అనమాట. అయితే విశాల శర్మకు అప్పుడు కోపం వస్తుంది. శివునికి నైవేద్యంగా చేస్తున్న పాలతో ఇట్లా కుండది కాళ్ళతో కొట్టేసి నేల పాలు చేసినావు అని చెప్పేసి పక్కనున్న గొడ్డలతో వాళ్ళ నాన్న కాళ్ళు నరికేస్తాడటండి. అంటే తప్పు చేసిన వాడు, శివునికి దగ్గర తప్పు చేసిన వాడు తండ్రైనా ఎవరైనా అనుభవించాల్సిందే అన్నట్టుగా ఆయన ఆ శివుడి మీద భక్తితో ఆ కోపంతో అలా చేసేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఆయన భక్తికి మెచ్చి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడవి కాదు, ఇంకా నీకు నేను వరాన్ని ఇస్తాను, ఈ రోజు నుంచి నీ పేరు చండీశ్వరులు అని చెప్తూ నువ్వు కైలాసంలోనే ఉంటావు, నేను ఏదైతే తింటానో అంటే నా భోజనం ఎవరు పెట్టినా, ఎవరు నాకు ఏది ప్రసాదం నైవేద్యంగా సమర్పించినా నేను భోంచేసిన తర్వాత మిగిలిన శేషాన్ని నా కొడుకులకి కూడా తినే హక్కు లేదు,
నీకు మాత్రమే ఆ హక్కు ఉంది అని చెప్తాడంటండి. అయితే మరి చిటికల చండీశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఎప్పుడు శివ ధ్యానంలో మునిగిపోయి ఉంటాడంటండి. ఆయనకి కొంచెం డిస్టర్బెన్స్ కలిగితే కోపం వచ్చేస్తుందంట. అందుకని ఆయనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా చిన్నగా ఇలా చిటిక వేసో తప్పట్లు కొట్టో, అయ్యా శివుని ప్రసాదం శేషం మేము తీసుకెళ్తున్నాము అని చెప్తే ఆయన సరే అంటాడంటండి. సో అదనమాట అండి దీనికి ఆన్సర్ చండీశ్వరుడు. నెక్స్ట్ 10th క్వశ్చన్, 10వ ప్రశ్న. స్త్రీ యొక్క తాళిబొట్టులో మాంగళ్యంలో కొలువుయన్న దేవత పేరు ఏమిటి? సో ఇది వచ్చేసి గౌరీదేవి, పార్వతీదేవి. ఇది అండి దీని ఆన్సర్. మంగళ గౌరి ఇవన్నీ. ఎందుకంటే మనకి పెళ్లిలో చూసారా అండి, కన్యాదానానికి ముందు గౌరీ పూజ చేయిస్తారు. సో గౌరీ పూజ చేయించి తాళిపట్టులో ఏంటంటే గౌరీదేవి కొలువై ఉంటుందన్నమాట. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, స్త్రీలు ప్రతినిత్యం ఉదయాన లేవంగానే తాళిబొట్టును కళ్ళకు అద్దుకుంటారు. అంటే ఆ మొగుడుకు తాళి కట్టాడని కాదండి దీనికి ఉద్దేశం, గౌరీదేవి, మంగళ గౌరీదేవి కొలువై ఉంటుంది అనేసి. పొద్దున్న లేవంగానే ఒక్కసారి కళ్ళకు అద్దుకుంటే ఆ రోజు మొత్తం ఆ మొగుడికి, హస్బెండ్కి ఏ ప్రమాదం జరగకుండా గౌరీదేవి రక్షణగా కాపుగా ఉంటుందంటండి. సో అదండి. సో సర్వమంగళాదేవి, మంగళ గౌరి, గౌరీ పార్వతి ఇవన్నీ దీనికి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. శివ పార్వతులు ఇద్దరూ ఉన్నా నేను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణం చేస్తాను అన్న వ్యక్తి ఎవరు? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి. ఎవరైనా తల్లిదండ్రులకు ఇద్దరికి నమస్కారం చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు, ఒకరికే చేస్తాను అనేలా? దీనికి ఆన్సర్ అయితే భృంగి. ఈయన ప్రమద కణాల్లో ఒకరన్నమాట. ఈయన జన్మ వెనుక కూడా ఒక డిఫరెంట్ రహస్యం ఉందండి. ఏంటంటే మనకి కుమారస్వామి ఎలా పుట్టాడో అందరికీ తెలుసు కదండి, కార్తికేయుడు. సో శివుని తేజస్సు అగ్నిదేవుడికి, అగ్నిదేవుడి నుంచి గంగాదేవికి ఇలా వెళ్తున్న ప్రభావంలో క్రమంలో 2 చుక్కలు ఒక కొండ మీద పడ్డదంటండి. అందులో ఒక చుక్కలో నుంచి ఉద్భవించిన వాడే ఈ భృంగి అనమాట. ఆయనకి ఆ ఉద్భవం అవ్వటంతోనే శివుడంటే అపారమైన భక్తి, శివుడే సర్వాంతర్యామి, శివుడే ప్రపంచం, అంతకు మించి ఇంకొక ప్రపంచం లేదు అనుకునేవాడు అనమాట. అందుకని ఆయన ప్రతినిత్యం శివునికి మాత్రమే ప్రదర్శన చేసేవాడు. అయితే కొన్ని రోజులు ఒకవేళ అమ్మవారు ఉంటే అమ్మవారు వెళ్ళేదాకా ఆగి అమ్మవారు అటు వెళ్ళిపోగానే చేసేవాడట. అమ్మవారు ఏంటి వింత ప్రవర్తన, ఎవరైనా తల్లిదండ్రులకు ఇద్దరికీ చేస్తారు కానీ ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి పరీక్షించడానికి అమ్మవారు, ఆయన ఒకరోజు ప్రదక్షిణ ఇలా మొదలు పెట్టంగానే అమ్మవారు టకామని వచ్చి అయ్యవారిలో అర్ధనారీశ్వర స్వరంతో కూర్చుండిపోతుందండి. అర్ధనారీశ్వర స్వరూపంతో కూర్చుండిపోతుంది అనమాట. అయితే అప్పుడు భృంగి ప్రాబ్లంలో పడతాడు. అరే నేను శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మవారు వచ్చి కూర్చుంది, ఎలా చేయాలి అని ఆలోచిస్తాడంట. ఆలోచించి భృంగికైతే ఒక పవర్ ఉంటుందంటండి. ఒక తూనిగలాగనో కందిరీగలాగనో అలా మారిపోగలనమాట. సో అలా మారిపోయి అమ్మవారికి అయ్యవారికి మధ్య తొలి చేసుకొని మరీ ప్రదక్షిణం చేస్తాడంట. అయితే అప్పుడు అమ్మవారు, నీకు అయ్యి ఒకటే అనుకుంటున్నావు, తల్లి విలువ నీకు తెలియట్లేదు, తల్లి ఇచ్చే మాంసం రక్తం వీటి విలువ నీకు తెలియాలి అని చెప్పేసి భృంగి యొక్క 2 కాళ్ళు అమ్మవారు తీసేస్తుందంటండి. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుందంట. అయితే శివుడు అంటాడంట, పార్వతి అందరూ మన పిల్లలే, మన పిల్లల్ని మనం కోప్పడితే ఎట్లా, తప్పుల్ని క్షమించేయాలి అని చెప్పేసి శివుడు 3వ కాల్ని భృంగికి ప్రసాదిస్తాడంటండి. ఇదండి దీని కథ. సో దీనికి సమాధానం భృంగి. 12th క్వశ్చన్, 12వ క్వశ్చన్. ఈ అధ్యాయము ప్రకారము ఆ వైశ్యుని కుమారుని పేరు ఏమిటి? దీని ఆన్సర్ ధర్మవీరుడు. 13th క్వశ్చన్, అగ్నిలింగము ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమ శివాయ అంటే ఎంత పుణ్యం వస్తుందో, అరుణాచల శివ అంటే 100 రెట్లు పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినా విన్నా ఎంతో పుణ్యం అని చెప్తారు. దాని తోడుతో పాటు పుణ్యంతో పాటు కొంచెం నాలెడ్జ్, కొంచెం ఫన్ ఇలా ఉంటుంది అని చెప్పి ఈ కార్తీక మాసం కాంటెస్ట్ అయితే అనుకున్నానండి. సో ఈ క్విజ్ వల్ల ఏంటంటే మనం కొంచెం తెలియని విషయాలు తెలుసుకోవటం, తర్వాత చాలా దగ్గర మనం రామకోటి కానీ, శివకోటి, దుర్గాకోటి ఇవి రాస్తుంటాం, నామాలు బుక్లో రాస్తుంటాం. సో ఈ బుక్స్లో రాయడం వల్ల ఏంటంటే ఆ బుక్స్ ఎవరు తొక్కొద్దు, ఎక్కడ పడేయొద్దు, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. అందుకే మనం బుక్స్ రాసినప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు వాటిని భద్రపరిచి జాగ్రత్త చేయటం, లేదా వాటి ఏదైనా కట్టడాలు కట్టడం ఇలాంటివి చేస్తారు. కానీ సో ఆ బుక్స్ అనేవి అలా వృధాగా పోకూడదు.
కానీ ఇక్కడ మనం ఆన్లైన్లో ఏంటంటే ఇప్పుడు మనం ఓం నమ శివాయ కానీ ఏమన్నా శివుని నామాలు కానీ ఏదైనా దేవనామము టైప్ చేసామంటే ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. అందుకని ఈ 30 రోజులు 30 నామాలు మనం రాసిన ఫలితం కూడా మనకు లభిస్తుంది అని ఇంకొక చిన్న కాన్సెప్ట్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది కార్తీక మాసం కాంటెస్ట్ డివోషన్తో పాటు ఎంజాయ్మెంట్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి అనుకున్నాను. సో మన నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, శ్రీశైలంలో కొలువయున్న ఈశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? సో దీనికి ఆన్సర్ మల్లికార్జునుడు. 15th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, సౌందర్యలహరిలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అంటే సౌందర్యలహరిలో మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇందులో శంకరాచార్యులు రచించింది ఎన్ని శ్లోకాలు? అదేంటండి 100 శ్లోకాల్లో ఎన్ని శ్లోకాలు ఆయన రాశారు అనుకుంటున్నారు కదా. సో శంకరాచార్యులు గారు రచించింది మాత్రం 59 శ్లోకాలండి. ఎందుకు ఇలా అయిపోయింది అంటే శంకరాచార్య గారు జగద్గురువులు మనందరికీ తెలిసిందే కదండి. ఈయన 15వ ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్, సౌందర్యలహరిలో మొత్తం 100 శ్లోకాలు అయితే అందులో శంకరాచార్యులు రచించింది ఎన్ని శ్లోకాలు? సో శంకరాచార్యులు జగద్గురువు అని అందరికీ తెలుసు కదండి. ఆయన అంతిమ కాలంలో ఇండియాలో 5 శక్తిపీఠాలను నిర్మిస్తారు. అక్కడ శక్తిపీఠాలతో పాటు శివలింగాల్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ శివలింగాల్ని ఆయన స్వయంగా శివుడి దగ్గర నిలిచి తెచ్చారనమాట. శివుడే ఆయనకి స్ఫటికలింగాల్ని ప్రసాదించాడనమాట. ఆ 5 లింగాల్ని ప్రతిష్ఠించాడు. అప్పుడు అమ్మవారు ఈయనకి సౌందర్యలహరిని ఇస్తారనమాట. అవి తీసుకొని వస్తూ ఉండగా నంది ఆ భక్తితో కూడిన టెన్షన్తో, అరే సౌందర్యలహరి అనేది చాలా పవిత్రమైన గ్రంథం, అమ్మవారికి చెందింది, ఇది కిందికి వెళ్ళిపోతుందో ఎటుపోతుందో ఏమైతుందో కంగారుతో ఆయన లాగేసుకుంటాడటండి. అప్పుడు కొన్ని శ్లోకాలు నంది చేతిలోకి వెళ్ళిపోతాయన్నమాట. అమ్మ పార్వతీదేవి ఆకాశవాణి రూపంలో శంకర విచారించకు, ఆ శ్లోకాలను నువ్వు పూర్తి చెయ్యి అని చెప్తారంటండి. ఆ శ్లోకాలు ఎన్నో కాదండి, 59 శ్లోకాలు శంకరాచార్యులు రాసి సౌందర్యలహరిని కంప్లీట్ చేశారనమాట. ఈ క్వశ్చన్ని పున్నమి రోజు అడగడం అయితే జరిగిందండి. ఎందుకంటే సౌందర్యలహరికి పున్నమి రోజు సాయంకాలం చంద్రుడు ఉన్నప్పుడు చెబితే అత్యంత ఫలితం అని విన్నానమాట. సో నేను కూడా కొంచెం ఆచరణలో పెట్టాలి అనుకుంటున్నాను. కనీసం ఒక శ్లోకమైన ఆ పౌర్ణమి రోజు సాయంకాలం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈ 15 క్వశ్చన్స్. మీట్ యు నెక్స్ట్ టైం.